ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క గరిష్ట వైశాల్యము ఎంత అయి ఉండొచ్చు? 16, 48, 24, 36. సో దీనికి సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకసారి చూడండి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చారు 2 × l + b ఈజ్ ఈక్వల్స్ టు 24. l + b ఈక్వల్స్ టు మనకు వచ్చేసి 24/2. సో వాల్యూ ఎంత అవుతుందండి? l + b ఈక్వల్స్ టు 12 అవుతుంది. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించి ఆప్షన్స్ కనుక చూసినట్టయితే సో 12 అయ్యేటువంటి నంబర్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1, 11 కావచ్చు, 2, 10 కావచ్చు, 3, 9 కావచ్చు. ఓకే, 4, 8 కూడా 12, 5, 7 కూడా 12, 6, కూడా 12. సో వీటిని రివర్స్ ఆర్డర్లో మళ్ళీ ఒకసారి రాసుకుంటే కూడా వస్తుంది. సో వీటి యొక్క వైశాల్యం అంటే ఇది ఎల్ ఇది బి అనుకుంటే సో ఎల్ ఇంటూ బి ఇది 11 అవుతుంది, ఇది 20 అవుతుంది, ఇది 27 అవుతుంది, ఇది 32 అవుతుంది, ఇది 35 అవుతుంది. 6, 6 కనుక చూస్తే 36 అవుతుంది. అంటే ఎల్ అండ్ బిలు రెండు మనకు 6, 6 కనుక అయితే గరిష్ట వైశాల్యం ఎల్ ఇంటూ బి వాల్యూ ఎంత అవుతుందండి? 36. సో ఇక్కడ గరిష్ట వైశాల్యం అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? 36. చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇవి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.